దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రిలారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాతో అత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేయుకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటల్లా అతడు జయం పొందెను. ప్రియులారా, ఇక్కడ యోధారాజైన హిజ్కియా కనబడుచున్నారు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అంతకుముందు రాజులు చాలామంది రాజ్యాన్ని పరిపాలించటంలో విఫలమైపోయారు. దేవుని మాట వెనుక వారి సొంత ఆలోచనలను బట్టి ఇశ్రాయేలు దేశానికి, యూదా దేశానికి కూడా ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు కలిగాయి. దేవుడు ఎన్నోసార్లు తన ప్రవక్తలను పంపించి హెచ్చరిక చేసినా వారి వెనుక దేవుని కోపానికి గురవుతూ ఉండేవారు. అయితే ప్రియులారా, అటువంటి కష్ట పరిస్థితిలో దేవుడు తన కృపచేత ఈ రాజు నిర్ణయించినప్పుడు రాజు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధానములో లోబడి మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ కట్టడలను అనుసరించి దేవునికి విధేయుడై నడవటం వలన దేవుడు అతన్ని కనికరించాడు, అతనికి తోడుగా ఉన్నాడు. అతడు వెళ్ళిన చోట్ల జయముతో తిరిగి వస్తూ ఉండేవాడు. ప్రియులారా, దేవుడు చెప్పినట్లుగా వింటే దేవుడు కార్యము చేస్తారు. దేవునికి వ్యతిరేకముగా ఉండి ఆయన మాటకు లోబడకుండా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే దేవుడు కోపపడడండి. ఆలోచన చేయమని ప్రభు పేరట మీకు మనవి చేయించి ఉన్నాను. గనుక హిజ్కియా లోబడిన జీవితాన్ని బట్టి దేవుడు కనికరించాడు, అతనిని దీవించాడు. ఆ రాజ్యము చుట్టూ ఆయన కాపుదల ఉంచారు, రాజ్యాన్ని బలపరుస్తున్నాడు. దేవుని యొక్క చేతిలో ఎంతో ఉన్నతమైన స్థితిలో హిజ్కియా రాజు భయభక్తులు కలిగి ఉన్నాడు గనుక దేవుడు దీవించాడు. అంతకుముందు రాజుల వలన దేవుడు విసుగు చెందారు, ఆయన చాలా వేదన చెందారు. అయితే ఈ రాజును బట్టి మరలా ఆయన సంతోషించారు గనుక రాజ్యము క్షేమముగా ఉంది. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో క్షేమకరమైన జీవితం పొందాలంటే మనము దేవునికి విధేయులై ఉండాలి. ఆయన మాటలను, ఆజ్ఞలను అనుసరించి నడుచువారికి ఉన్నప్పుడు దేవుడు మనల్ని కనికరిస్తారు. అది ఎన్నడూ కూడా మర్చిపోకుండా లోబడే జీవితం కలిగి జీవించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అప్పుడే దేవుని ఆశీర్వాదం మనం పొందుతాం. అటు కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవ, మహోన్నతమైన మీ నామము కొరకే వందనాలు. నాయన హిజ్కియా రాజు వలన మీరు ఆనందించారు గనక రాజ్యాన్ని బలపరిచారు, కాపుదలనిచ్చారు, దీవించారు. హిజ్కియా లోబడటం వలన మీరెంతోనైనా తండ్రి కనికరించారు. మా జీవితాల్లో కూడా లోబడి జీవించి నీ కొరకు బ్రతికే వారికి కృపా సహాయము దయచేయమని, ఎవరి కష్టంలో, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి సహాయం పంపించి ఆదుకోమని, ఈ దినము దీవెనకరంగా మార్చామని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి నిండారుగా దీవించునుగాక. ఆమేన్.